రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత 3 రోజులుగా నిర్వహించిన మానిటరింగ్ పాలసీ కమిటీ సమావేశంలో గవర్నర్ శక్తికాంత దాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బ్యాంక్ ఖాతాదారులు కేబుల్ బిల్స్, మొబైల్ బిల్స్, ఓటీటీ సబ్స్క్రిప్షన్, ఇతర నిత్యావసరాల చెల్లింపులు చేస్తుంటారు. వాటినే రికరింగ్ ట్రాన్సాక్షన్స్ అంటారు. సాధారణంగా బ్యాంకులు అందించే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ రికరింగ్ పేమెంట్స్ లిమిట్ గతంలో నెలకు 15,000 ఉండేది. ఇప్పుడు ఆ మొత్తాన్ని 1,00,000కు పెంచాలని ఆర్బీఐ ఆలోచిస్తోంది. అదే సమయంలో ఈ సౌకర్యాన్ని పొందాలనుకునే కస్టమర్లు ఈ మ్యాండేట్ తప్పనిసరి చేయాలని ఆర్బీఐ అంటోంది. రికరింగ్ చెల్లింపుల కోసం ఇచ్చే ఈ మ్యాండేట్ పరిమితిని ప్రస్తుతం ఉన్న 15,000 నుంచి తాజాగా ఆర్బీఐ 1,00,000కు పెంచింది. ఇప్పటి వరకు ఆటో డెబిట్ లావాదేవీ విలువ 15,000 దాటినట్లయితే అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ కింద కస్టమర్లు ప్రత్యేకంగా అనుమతి ఇవ్వాల్సి ఉండేది. తాజా నిర్ణయంతో 1,00,000 వరకు ఎలాంటి అదనపు అథెంటికేషన్ అవసరం లేకుండా చెల్లింపులు చేయొచ్చు. ₹1,00,000 వరకు ఎలాంటి ఓటీపీ అవసరం లేకుండానే చేసుకునే వెసులుబాటుంది. ఫలితంగా క్రమం తప్పకుండా చేసే మ్యూచువల్ ఫండ్ సబ్స్క్రిప్షన్, బీమా ప్రీమియం, క్రెడిట్ కార్డ్ బిల్స్ చెల్లింపు ప్రత్యేకంగా అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇక డిజిటల్ ట్రాన్సాక్షన్ భద్రతతో పాటు వినియోగదారుల సౌకర్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ లావాదేవీల కోసం ఈ ఆదేశాన్ని ప్రాసెస్ చేయడానికి ఆగస్టు 2019లో రూపొందించింది ఆర్బీఐ. ప్రస్తుత నమోదిత ఈ ఆదేశాల సంఖ్య 8.5 కోట్లు. ఇది నెలకు సుమారు 2,800 కోట్ల విలువైన ట్రాన్సాక్షన్స్ ను ప్రాసెస్ చేస్తోందని ఆర్బీఐ తెలిపింది. మ్యూచువల్ ఫండ్ సబ్స్క్రిప్షన్, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపు, క్రెడిట్ కార్డ్ బిల్ లాంటి కేటగిరీల్లో లావాదేవీల పరిమాణం 15,000 కంటే ఎక్కువ ఉంటే పరిమితిని పెంచాల్సిన అవసరం ఉందని భావించిన ఆర్బీఐ దీనిపై త్వరలో సర్క్యులర్ జారీ చేయనున్నట్టు గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఇదే కాకుండా ప్రస్తుతం ₹5 నుంచి ₹1,00,000 పరిమితి ఉన్న యూపీఐ చెల్లింపులను ₹5,00,000 వరకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.